గమనించేలాగా వద్దాం వెనక్కి మనం. ఆదికాండము 3వ అధ్యాయము, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 ఫ్రమ్ వర్స్ 7. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుని, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, శుభాధిపతి నాయన, ఇదిగో ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయం మరొకసారి మేమందరము వినయముగా తరల వంచుతూ ప్రార్థన చేయించు నీ యొక్క వాక్యం మధ్య నిలబడి ఉండగా, చదవబడిన వాక్యంలోంచి నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని, చేరువచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని పూర్తిగా మీ యొక్క స్వాధీనంలో తీసుకునమని ప్రభా, మా హృదయాలను, ఆలోచనలు సమస్తం నీ స్వాధీనంలోకి తీసుకొని మా సొంత ఆలోచనలు తీసేయమని, నీ చిత్తానుసారంగా మేము నడుచుటకు, జీవించుటకు ఈ ఉదయకాలం మాకు సహాయం అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని చిత్తమైతే మనం ఒక అంశం మాట్లాడుకుందాం ఈరోజు. ఏంటంటే అంశము, అందరు చెప్తే బాగుంటుంది కదా. తప్పిపోయినా, దేవుడు సృష్టించిన మొదటి కుమారుడే తప్పిపోతే మరి సృష్టించిన సృష్టికర్తకి ఎలాగుంటుంది? మీరు గమనించండి, ఏ చర్చి ప్రారంభించినా ఆ చర్చి ప్రారంభంలో ఉన్నవారు చివరిలో ఉండరు. సేవకులు ఆమె చెప్తారనుకున్నాను నేను. విశ్వాసులు చెప్తున్నారని ఆలోచించాలి. సరే, ఏదైనా కానీ నిజం ఒప్పుకునే వాళ్ళు వచ్చారు, సంతోషం. ఎందుకని ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, దేవుడు సంఘం కట్టాడు ఏదైనా తోటలో. అందరికి జ్ఞాపకం ఉందనుకుంటా. దేవుడి సంఘంలో విశ్వాసులు ఎంతమంది? మీరు సమాధానం చెప్పాలండి. బైబిల్ చదివే వాళ్ళు వస్తే చెప్పండి త్వరగా. ఎంతమంది సంఘంలో ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు సంఘమును ఎలాగ తయారు చేస్తాడో చూద్దామా? ఇది దేవుడు తన సంఘాన్ని తయారు చేసుకున్న పద్ధతి. నేను ఈ పద్ధతిని ఇష్టపడతాను. ఎందుకంటే దేవుడి యొక్క క్రమం ఇది. దేవుడు తన బిడ్డల్ని ఎలాగో తయారు చేసుకుంటున్నాడు దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. See here, Bible says we were created by dust. మనము మట్టిలోంచి తయారు చేయబడ్డాం. From the dust by the hand of God. దేవుని హస్తము చేత మట్టిలోంచి మనము తయారు చేయబడిన వాళ్ళమై ఉన్నాం. అయితే ఈ ఉదయము ఇంకొంచెం లోతుకి వెళ్దాం మనం. దేవుడు మట్టిలోంచి మాత్రమే కాదు మనం తయారు చేసింది. కేవలం మనము మట్టి మనుషులము కాదు. దేవుడు మట్టిలో మేలు కర్మలైన 16 రకాల మూల కళలను తీసి దానిలోంచి దేవుడు మనల్ని తయారు చేశాడు. సంతోషం లేరా? మీకు రహస్యం చెప్తున్నా ఈ పూట, తెలియని వారికి. మీకు తెలియకుండా మీ లోపల ఎన్ని ఉన్నాయి. మీకు తెలియకుండా మీ లోపల దేవుడు పెట్టినవి ఎన్ని ఉన్నాయి. చాలామంది అంటారు, నువ్వు దేనికి పనికిరావని. చెప్పండి వాళ్ళకి, ఇదిగో ఎన్ని ఉన్నాయి లోపల. 16. ఇవి చాలా నువ్వు కంటితో చూడలేవు. అవన్నీ దేవుడిని లోపల పెట్టున్నాడు. కాబట్టి చెప్పండి, ఈరోజు నేను మామూలు వ్యక్తిని కాదు, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని. ఎంతమందికి నమ్మకం ఉన్నది? నమ్మకం వాళ్ళు చెప్పుండేవాళ్ళు కదా, నువ్వు నిజమైన ప్రత్యేకమైన వ్యక్తివైన భూమి మీద. ఒకటే మాట జ్ఞాపకం పెట్టుకో, నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఈ భూమి మీద చూపించాలని నిర్ణయం తీసుకున్నావో, నువ్వు ఆ క్షణము నుంచి ఈ భూమి మీద ఉన్న అందరి వ్యక్తుల్లో కన్నా ప్రత్యేకమైన వ్యక్తివై ఉన్నావు. Irrespective of your caste, your religion, your country, your language, your color and your wealth and health. నీకున్న ఆస్తి పాస్తులు కాదు కానీ, అందము కాదు కానీ, నువ్వు పుట్టిన కులము కాదు, మతము కాదు, నువ్వు మాట్లాడే భాష కాదు, నువ్వు ఉన్న ప్రాంతము కాదు కానీ, వీటన్నిటికి అతీతంగా నువ్వు దేవుల్లో ప్రత్యేకమైన వ్యక్తివై ఉన్నావు. ఎంత ప్రత్యేకమైన వ్యక్తి అంటే గమనించండి, నీలో ఉన్న జీవవాయువు అది ఏ ఒక్కరి నుంచి రాలా, అది కేవలము దేవుని వల్ల మాత్రం వచ్చింది.
బైబిల్ చెప్తా ఉంది, ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 and verse 7 says that God breathed himself. దేవుడే ఆదాము లోపల జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. మనం ఈరోజు జీవించే ఆత్మలం అయి ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప అయి ఉన్నది. దానికన్నా ముందు ఒక మట్టితో శరీరం చేసి ఆ శరీరంలో ఇన్ని రకములైన మూలకలములు పెట్టి ఆ తర్వాత నీకు ఒక ఆకారం తీసుకొచ్చి ఆ తర్వాత నీకు అవసరమైనది నువ్వు కదలాలి, నువ్వు లేవాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు ఆలోచించాలని ఆయనలో ఉన్న ఆత్మ నీ లోపల ఉంచున్నాడు. కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకమైన వారము. నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు ప్రత్యేకం అవునో కాదో నాకు తెలియదు, నీ బంధువులకి స్నేహితులు ప్రత్యేకం అవునో కాదో తెలియదు. అయితే అంటున్నాను, నువ్వు దేవుడికి ప్రత్యేకమైన వ్యక్తివై ఉన్నావు. ఇంకో మాట మీకు జ్ఞాపం చేస్తా, ప్రత్యేకించిన యవ్వన ప్రాయంలో ఉన్నాం ఇప్పుడు, అవునా? యవ్వనస్తుల్ని ఇంట్లో తరచుగా తల్లి తండ్రి అనే మాట ఏంటి వినపడలా? నువ్వు దేనికి పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు. అయితే నేను చెప్తున్నా, నువ్వు మిగతా విషయాల్లో దేనికి పనికొస్తావో లేదు తెలియదు, కానీ దేవుడికి మాత్రం పనికొస్తావు, దేవుడికి మాత్రం పనికొస్తావు. కాబట్టి నీ దృష్టి ఎక్కడ ఉంచాలంటే లోకంలో ఉన్న వాటి మీద పెట్టినప్పుడు నువ్వు నిజంగా దేనికి పనికిరాని వ్యక్తివే. అదే దేవుడికి సంబంధించిన సంగతుల్లో నువ్వు ఉపయోగపడటం ప్రారంభించినట్లయితే విమర్శించిన వాళ్ళనోళ్ళు దేవుడు మోహించగల సమర్థుడు. సింహాలోళ్ళు మోహించిన దేవుడే నీకు వ్యతిరేకంగా లేచిన ప్రతి ఒక్క నోటిని మోహించగల దేవుడై ఉన్నాడు. Amen. If you take the sides of Jesus Christ, నువ్వు యేసు పక్షం నిలబడినట్లయితే then he will stand by you. అప్పుడు ఆయన నీ పక్షం ఉండేవాడై ఉన్నాడు. నాకు లోకంలో నచ్చిన దాని పక్కన నుంచుంటాను, ప్రభా నువ్వు నా పక్కన ఉండంటే నా దేవుడు నీ పక్కన ఉండే దేవుడు కాదు. ప్రత్యేకించి ఒక మాట జ్ఞాపం చేస్తున్నా, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే పాపాన్ని అసహించుకునే దేవుడు, పాపిని ప్రేమించే దేవుడు. You know what I'm saying? నేను చెప్పేది అర్థమవుతుందా? పాపాన్ని అసహించుకుంటాడు, పాపం చేసిన దూరంగా పెడతాడు. అయితే ఆ పాపం చేసిన వ్యక్తి కొరకే ఆయన కిందకి దిగొస్తాడు, ఆయన రక్తం కారుస్తాడు, ఆయన కృపణిస్తాడు, ఆయన హస్తం చాపుతాడు, వారు లేవనెత్తగలడు, వారి బలహీన ఆలోచనల నుంచి వాళ్ళు బయటికి తీసుకురాగలడు. రాత్రి మనం ఒక మాట విన్నామండి, ఒక వ్యక్తిని అపవిత్రాత్మ విడిచిపోయిన తరువాత, అంటే ఆ వ్యక్తి దేవుళ్ళలోకి వచ్చిన తరువాత వాడు బలంగా లేకపోతే వాడు మరీ 7 చెడ్డమైన దెయ్యాలు తీసుకుని మళ్ళా వస్తున్నాడు. సేమ్ హౌస్, సేమ్ బాడీ, సేమ్ పర్సన్. అయితే ఈసారి వాళ్ళేం చేసుకొచ్చాడు, రాత్రి మనం చూసిన ఆ 7 దెయ్యాల్లో ఏదో ఒక దాన్ని మన దగ్గర పంపిస్తానే ఉంటాడు. వాటికి ఈరోజు యవనస్తులు పడిపోతున్నారు. నువ్వు పడకూడదని దేవుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ నీ కొరకు ఇచ్చాడు, ఆయన యొక్క వాక్యం నీ కొరకు ఇచ్చాడు, ఆయన నీ కొరకు సంఘములు కట్టున్నాడు, నీ కొరకు సేవకుల్ని అభిషేకించున్నాడు. ఒక గొప్ప దైవజనుడు అంటున్నాడు, ఈ రోజు దేవుడు చేస్తున్న పని ఒకటి, ఆయన తన అభిషేక్తులను అభిషేకించి భూమి మీద పంపిస్తున్నాడు అన్నాడు. He's anointing his servants to serve him. ఆయనని సేవ చేయుటకు, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన గురించి చెప్పడానికి ఈరోజు దేవుడు తన దగ్గర నమ్మకస్తులైన సేవకులను అభిషేకించి పరిచర్యకు అప్పగిస్తూ ఉన్నాడు. అది ఈరోజు దేవుడు సంఘం కట్టాడు, దేవుడు సేవకుడిని ఇచ్చాడు, దేవుడు వాక్యం ఇచ్చాడు, ప్రత్యక్షించాడు, బయలుపాటిచ్చాడు, కృపించాడు, గడి వర్తమానం ఇచ్చాడు, అని నీ కొరకు ఇచ్చాడు. అయితే మనకున్న అత్యంత సమస్య ఏంటో తెలుసా? చర్చికి రావటం. రెండోది, చర్చికి వచ్చినా మనం వినటం చాలా కష్టం. ఎందుకంటే ఈరోజు కూడా నేను యవనస్తులు గమనిస్తూ ఉంటాను, చాలా సందర్భాల్లో చర్చిలో వాళ్ళు వెనక్కి కూర్చొని మొబైల్ ఫోన్లో ఉంటారు. లెట్ మీ టెల్ యూ వన్ సీక్రెట్ టుడే. ఒక రహస్యాన్ని చెప్పని ఈరోజు. ఏంటి రహస్యం అంటే, టెక్నాలజీ కనుక్కుంది దెయ్యం. విశ్వాసానికి మూల పురుషుడు ఎవరు? గట్టిగా చెప్పొచ్చు ఎవరు? మరి టెక్నాలజీకి మూల పురుషుడు ఎవరు? కయీను. అయితే ఆశ్చర్యం చూసారా, ఈరోజు వాడు కనుక్కున్న టెక్నాలజీని మనం మొత్తం వాడతా దేవుడిని కనపరుస్తూ ఉన్నాం.
ఈ మైకులు కనుక్కున్నది వాడే, ఇదిగో ఇది కనుక్కున్నది వాడే, అది అక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం కనుక్కున్నది వాడే, మీ చేతుల్లో ఉన్న మొబైల్ కనుక్కున్నది కూడా వాడే. అయితే ఈరోజు నువ్వు వాటన్నిటితో దేవుణ్ణి కనపరిస్తే బాధపడేది కూడా వాడే. నువ్వు వాడిని బాధ పెడతావా, దేవుణ్ణి బాధ పెడతావా? నువ్వు వాడిని బాధ పెట్టాలంటే కనీసం నీ మొబైల్లో బైబిల్ యాప్ అనేది ఒకటి ఉన్నదా? ఉండదు. దెయ్యాలకు సంబంధించిన యాప్లు మొత్తం ఉంటాయి. మన ఫోటోని నీట్గా ఎలా చేసుకోవాలా, మచ్చలు ఎలాగ తీసేసుకోవాలా, ముడతలు ఎలా తీసేసుకోవాలా, జుట్టుకి రంగు ఎలాగ వేసుకోవాలా, ఏం యాప్లు ఇవన్నీ? వినబడలేదు? అయ్యా ధైర్యంగా మాట చెప్తాను, ఎవరైనా ఇలాగుంటే కోప్పడకండి. జుట్టు నా తెల్లబడిన అలాగుందా? ఇక్కడ కొంచెం నా ముఖం ఇక్కడ చూపిస్తారా? తెల్లగుందా నల్లగుందా? వినబడలా? రెండు రకాలు చెప్పకూడదు, ఏదో ఒకటి చెప్పండి. ఉన్నదే తక్కువ, గట్టిగా చెప్పచ్చు. ఉన్నదా? మరి ఇప్పుడు నేను రంగు వేసుకోవాలొద్దా? చెప్పండి, చూపించాయి కొంచెం. రంగు వేయాలా వద్దా? నేను రంగేసి ఎవరిని మోసం చేయాలా? నెరిసిన వెంట్రుకలు గట్టిగా అమ్మా, గట్టిగా రావాలా? వినపట్టలేదు. సొగసైనా ఎవరిచ్చారు? దేవుడిస్తే నేనేం చేస్తున్నాను? ప్రభువా నువ్వు ఇచ్చిన సొగసైన కిరీటాలు నాకు వద్దు, నేను వారానికి ఒకసారి పోయి రంగేసుకొని తిరుగుతాను ప్రభువా అంటున్నా. అర్థమవుతుంది నా మాటలు? అంటే దేవుడు ఇచ్చింది నువ్వు వద్దంటున్నావు. నేనంట దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది నీకు మేలైంది కదా. ఈరోజు ఫస్ట్ ఇక్కడి నుంచి వద్దన్నావు, రెండోది మొఖానికి వేసే రంగు ఒకటి ఉన్నది, పెయింట్ డబ్బాలు అయ్యి. ఏంటిది? నువ్వేం చేస్తున్నావంటే క్రమక్రమంగా చిన్న చిన్న దాంట్లో నుంచి దేవుడిచ్చింది వద్దు వద్దు అంట వెనక్కి వెళ్ళిపోయి ఒక దినము పరిశుద్ధాత్మను వద్దని సాధికెళ్ళిపోతున్నావు. అయితే నేను అంటాను, నువ్వు మొదటే మారు, నువ్వు మొదటే మారు. అది తప్పు అని తెలియగానే నువ్వు వెంటనే విడిచిపెట్టు, అది పాపం అని తెలియగానే వెంటనే విడిచిపెట్టు, దాని నుంచి దూరమో, దాని నుంచి పారిపో. నిజమేనా? ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, ఇది యవనస్తుల కూడికే, అయితే తల్లిదండ్రులు కూడా అవసరం అంటాను నేను. ఎందుకంటే చాలాసార్లు తల్లి తండ్రి ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేదంటే ఫోన్ చేసినప్పుడు పిల్లలకి ఫోన్ ఇచ్చి ఒక మాట చెప్పమంటారు. ఏంటది? వినబడలేదు? వినబడలేదండి? అందరూ చెప్పండి. అంత ఖచ్చితంగా అందరూ ఒకే సమాధానం ఎలా చెప్తున్నారు చెప్పరా? దాని పేరు జాతీయాత్మ. అది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతిథికి అందరి దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు తప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నీ ఇంట్లో నీ పిల్లోడో లేదా మీ అమ్మాయో మీ అబ్బాయో వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే, ఆహా మా నాన్నే చెప్పాడు కాబట్టి, మా అమ్మాయి చెప్పింది కాబట్టి నేను కూడా చెప్పొచ్చు. రేపొద్దున వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత నువ్వే వాళ్ళకి ఫోన్ చేస్తే ఆడపిల్లలు తీస్తే మా నాన్న ఇంట్లో లేడంటాడు. అప్పుడు అనుకుంటాం, చూసేవాడు నాకు ఇట్లా చేశాడు. అదేదో ముందు నుంచి చెప్తే, ముందు నుంచే మనకు కావాలండి, చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలి. బైబిల్ అంటుంది, వాడు బాలుడిగా ఉన్నప్పుడే వాడి త్రోవను వాడికి తెలియచేయండి, వాడి త్రోవలో వాడిని నడిపించండి. పెద్ద అయ్యాక మనం అంటున్నాం. ఈరోజు గమనిస్తే ఎక్కువ సార్లు ఎక్కువ చోట్ల చర్చిలకు వచ్చేవాళ్ళు, కోప్పడం మాకు నిజం చెప్తున్నాను నేను, చర్చిలకు వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది కూర్చుంటే లేవలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాసేపు కూర్చున్నాక లేవమంటే కాసేపాకి లేస్తాలే అంటారు. యవనస్తులు ఎందుకు ఉండటంలా? మన ప్రసంగాలు కూడా యవనస్తుల కొరకు ఉండటంలా, అందుకని ఉండటం లేదు. మనం సంఘాన్ని కాపాడుకోవడానికి ప్రసంగం చేస్తే యవనస్తులు ఉండరండి. వాళ్ళు బలపడే విధంగా మన ప్రసంగం చేస్తే వాళ్ళు కట్టబడతారు. ప్రతి ఒక్కరు వీళ్ళు ఉంటారో వెళ్ళిపోతారో అని భయంగా మనం ఉన్నంతకాలము వాళ్ళు ఉండరు. దేవుని చిత్తంలో ఉన్నవాడు నీ దగ్గర ఉండి తీరుతాడు. దేవుడు నీకు ఎంతమంది ఇచ్చారో వాడు గుప్పిడి ప్రజలైనా నీతో పాటు నిలబడే వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు ప్రసంగం చేసినప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు వేలల్లో వచ్చారు, కానీ చివరికి ఆయన దగ్గర మిగిలింది ఒక్కడు. 11లో ఒక్కడు.
సిలువ వేసినప్పుడు మిగిలింది యోహాను ఒక్కడు. ఏంటి కారణం అంటే భయాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల అవసరాలు, వాటి కొరకు వచ్చేవాళ్ళు ఎక్కువ. అయితే నిజంగా దేవుని పిల్లలు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మిగతావన్నింటి పక్కన నెట్టి వాక్యాన్ని మాత్రం చూసేవాళ్ళు ఉంటారు, దేవుని మాత్రం చూసేవాళ్ళు ఉంటారు, సరి చేసుకోవాలని వచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అలాంటి వారు దేవుడికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొంచెం ముందుకు వెళ్దాం. దేవుడు ఏదైనా తోటలో వాళ్ళని సృష్టించినప్పుడు వారు ఎంతో ప్రత్యేకమైన వారు. కేవలం ప్రత్యేకమైన వారు మాత్రమే కాదు, అక్కడ ఇంకొక సంఘటన కూడా ఉన్నది. ఏంటి ఆ సంఘటన అంటే ఏదైనా తోటలో ఉన్న వారు సంతోషముగా ఉన్నారు. వారిద్దరే ఉన్నారు, కానీ ఇద్దరు సంతోషంగానే ఉన్నారు. ఆ ఇద్దరిలో ఏ బాధ లేదు, ఏ సందేహం లేదు. దేవుడు ఏం చెప్పారో దేవుడు చెప్పిన దానికి తగ్గట్టుగానే వారు జీవిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాటలు మీకు జ్ఞాపం చేస్తానంటే దేవుడు యొక్క చిత్తంలో ఉన్నప్పుడు, దేవుడు యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఆనందంగానే ఉంటావు. నీకెప్పుడు బాధ ఉండదు, నీకెప్పుడు కష్టం ఉండదు, నీకెప్పుడు దుఃఖం ఉండదు. కారణం ఏంటంటే ఆయన సన్నిధి అంటే ఆయన కృపలో ఉన్నావని, ఆయన సన్నిధి అంటే ఆయన యొక్క చిత్తంలో ఉన్నామని, ఆయన యొక్క సన్నిధి అంటే ఆయన యొక్క కంటి చూపు లోపలే నువ్వు ఉన్నావని, ఆయన యొక్క సన్నిధి అంటే ఆయన హస్తం కిందే నీవు ఉన్నావని. అక్కడ నీవు ఉండగా నువ్వు ఎప్పుడు భద్రపరచబడే వ్యక్తిగానే ఉంటావు. అక్కడ నీకెప్పుడు సంతోషమే. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి చూద్దాం. అక్కడ బైబిల్లో మీరు గమనించినట్లయితే ఇంత మనం మాట్లాడుకుంటున్నట్టుగా దేవుడు ఏదైనా తోటలో మొదటగా ఆదామును సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఆదాము లోపల నుంచి అవ్వను తీసుకొచ్చాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలుసా? దేవుడు ఏదైనా తోటలో ఒక కూడికను పెట్టాడు. ఎంతమంది ఉన్నారు కూడికలో? There was a meeting in the Garden of Eden. Can you think how many people were there? There were only 2 people. Can you name them? ఆ ఇద్దరు పేర్లు చెప్పగలరా? ఆ కూడికలో ఉన్న ఇద్దరు పేర్లు వినపడలేదండి. ఇంకొక ఆశ్చర్యం చెప్తా. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు, అవ్వను సృష్టించినప్పుడు వారిద్దరిని యవ్వనస్తులుగా సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి ఏంటో తెలుసా? దేవుడు ఏదైనా తోటలో పెట్టిన మొట్టమొదటి కూడిక పేరే యవ్వనస్తుల కూడిక. నిజమేనా? అంటే మొదటి కూడికలు ఎవరున్నారు? రహస్యం చెప్పనా? ఈ భూమి నుంచి చిట్ట చివర దేవుని యొక్క రాజ్యంలోకి ఎత్తబడేవాళ్ళు కూడా యవ్వనస్తులే. ఎందుకని దేవుడు అలా చేశారంటే నిత్య జీవంలో ఉండేవారందరూ యవ్వనస్తులే. దేవుడు యొక్క ఆలోచన ఏమై ఉన్నదో అదే ఏదైనా తోటలో ప్రారంభించున్నాడు. ఆయన యొక్క ఆలోచన యొక్క ముగింపు కాలంలో ఈరోజు మనం భూమి మీద ఉన్నాం. ఇప్పుడు కూడా దేవుడు చేసే పని ఏంటో తెలుసా? యవ్వనస్తులుగా తిరిగి మనల్ని మార్చిపోతూ ఉన్నాడు. ఏమా, నేను ఏ స్థితిలో ఆయన దగ్గరికి వెళ్తాను నాకు తెలియదు, కానీ ఏ వయసులో ఆయన దగ్గరికి వెళ్తాను తెలియదు, కానీ ఆయన సన్నిధిలో నిలబడితే మాత్రం ఖచ్చితంగా యవ్వనస్తుడిగానే ఉంటాను నేను అక్కడ. నీకు నమ్మకం ఉన్నదా? నీకు ధైర్యం ఉన్నదా? నీకు విశ్వాసం ఉన్నదా? అది సంతోషంగా చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే వారి యొక్క మొట్టమొదటి కూడికలో దేవుడు వారితో మంచి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం ఎలా ఉండదంటే ప్రసంగం చాలా అద్భుతం. వారు దేవుడు చెప్పిన ప్రతి మాటకి ఆహా అద్భుతం, ప్రసంగం అద్భుతం, కూడిక అద్భుతం, వాక్య అద్భుతం, బయలుపడ అద్భుతం, ప్రత్యక్ష అద్భుతం, అన్ని అద్భుతాలే. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నేను చెప్పిన మాట కట్టుబడి ఉండన్నారు. అందరూ ఏమన్నారు? ఇప్పుడు మనం కూడా దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటారా అంటే ఏమంటాం? ఎవరు లేరు కట్టుబడేవాళ్ళు. ఉంటే ఏదో ఒకటి చెప్పండి. ఆమెను అంటారా? మరి ఏదేం తోటలో వెళ్తారేం చెప్పు ఉండాలి. మీరు నేను చెప్పిందే చెయ్యాలి, ఇక వేరే ఏది చెయ్యొద్దు అన్నాక వాళ్ళు కూడా ఆమెన్ ప్రభువా అన్నారు. ప్రసంగం ఎంత బాగున్నది, ఎంత అద్భుతంగా ఉన్నది. మనం ఎప్పుడు వెళ్ళలేదని ప్రసంగం. యవ్వనస్తుల కూడిక సక్సెస్ అంతే. ఏదేం తోటలో సక్సెసే కాదా? 100% సక్సెస్. కానీ యవ్వనస్తుల కూడిక అయిపోయాక ఏం జరిగింది? వినపడలేదు. గట్టిగా చెప్పరంటండి ఎవరు కూడా. యవ్వనస్తుల కూడిక అయ్యాక ఏం జరిగినది? ప్రసంగం అద్భుతము, పరిశుద్ధాత్మ అద్భుతము,
బోధించిన అద్భుతము, వాక్యం అద్భుతము, చెప్పిన ప్రతి ఒక్కరిది అద్భుతమే. కానీ ప్రసంగం అయిపోయాక, కూడిక అయిపోయాక, ఆయన దేవుడు రంగం మీద ఆయన స్థలానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు రంగం మీద ఉన్నాక ఇక్కడేం జరిగినదంటే ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఇక్కడ పాపాలు జరుగుతున్నాయి, ఇక్కడ అబద్ధాలు జరుగుతున్నాయి, ఒకళ్ళనొకళ్ళు కప్పిపుచ్చుకోవడం జరుగుతున్నది. కూడికి అద్భుతం. గుంటూరుకి వెళ్ళాం, కూడికి ఎలా జరిగినది. యూత్ క్యాంప్కి వెళ్ళాం, ఎలా జరిగింది, ఆహా అద్భుతం. చర్చికి వెనక్కి వెళ్ళాక వినబడలేదు. ఏదైనా తోటలో ఎవరస్తుల కూడికి అద్భుతం, ఆశ్చర్యం, గొప్ప గొప్ప కార్యాలయని. ఆ తర్వాత ఈరోజు జరుగుతున్నది అదే. మోషే ఐగుప్తులో వారి మధ్యలో ఉండగా వారందరూ బాగా నడిచారు. మోషే 40 రోజులు మేఘల్లో ఉండగా ఏమైంది? ఎవరు రాలే చెప్పేవాళ్ళు. ఈరోజు కింద మొత్తం మారిపోయిన స్టోరీ అంతా. లాస్ట్కి దేవుడు అన్నాడు, నువ్వు పో కిందకి వెళ్ళి అజ్జనికి వెళ్ళాలి, మొత్తం పాడైపోయి చెడిపోయి జట్టదారయ్యారు అంటున్నాడు. అంటే ఈరోజు ఏంటంటే సేవకుడు ఎదురుండగా బాగుంటుంది. సేవకుడు ముందు చాలా బాగుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, అప్పుడు దాకా మాట్లాడుతూ ఉంటారు, అప్పుడు దాకా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు? చూడు చూడు పాస్టర్ గారు వస్తారు, తర్వాత మాట్లాడుకోండి, పక్కెళ్ళి. ఆహా, 7 దెయ్యాలు ఇంకోటి ఉన్నట్టుంది. అంతేనా కాదా? లేకపోతే పాస్కాలకు భయపడటండి, దేవుడికి భయపడ్డ మనిషి పాస్కాలకు భయపడతాం ఈరోజు భూమి మీద. నేనంటున్నాను, పాస్టర్ గారు లేని సమయంలో దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు నువ్వు చూస్తున్నాడా లేడా? అంటే నువ్వేం చేస్తావో దేవుడికి తెలుసా తెలీదా? నీకు ఆ భయం ఉంటే నువ్వు సేవకుడు వచ్చాక కాదు, రాకముందు కూడా సరిగానే ఉంటావు. నీ ఆలోచన మారాలి. ఈ రోజుకి మనం ఇంకెలాగా ఉన్నామంటే, ఒక మనిషిని చూసి భయపడే స్థితిలో ఉన్నావు. మనిషి కాదు, పరిశుద్ధాత్మ శక్తికి నువ్వు భయపడవస్తున్నావు. దేవుడు యొక్క ప్రభావానికి నువ్వు భయపడవస్తున్నావు. ముందొక మాట, వెనకొక మాట కాదు. క్రైస్తవుడు అయితే ఎప్పుడు ఒకే మాట. అవునంటే అవును, కాదంటే వినపట్లేదు. ఉండేవాళ్ళు చెప్పడం అందరొద్దు. అవునంటే, కాదంటే అప్పుడు నువ్వు క్రైస్తవుడివి. దేవుడికి నచ్చింది, మెచ్చింది, మనల్ని అడిగేది ఒక్కటే, క్రమముగా ఉండు. ఏంటండి అది? భూమి నుంచి కొద్దిమంది సేవకులు పరలోక రాజ్యానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారందరూ గుమ్మం దగ్గర ఆపేయబడ్డారు. వాళ్ళు లోపల రానియటల్లా. అప్పుడు అక్కడి నుంచి అడిగారు అక్కడున్న ఆయన్ని, అయ్యా మమ్మల్ని ఎందుకు ఇక్కడ ఆపేశారంటే, అక్కడున్న దూత అంటున్నాడు, అయ్యా ఈ గ్రంథంలో చూశాను, మీ పేరు నాకు కనబట్టలేదు. వాళ్ళు అంటున్నారు, నువ్వు పొరపాటు పడి ఉంటే సరిగ్గా చూడన్నారు. ఆయన అంటున్నాడు, అయ్యా మేము సొంతగా చెక్ చేసేది కాదు, ఈ పుస్తకం ఆయనది, ఇది గొర్రెపిల్ల జీవగంధము, మేము సరి చేయడానికి మళ్ళా చూడటానికి ఏమీ లేదు, అక్కడ ఉంటే అది జరుగుతుంది. వాళ్ళు అంటారు, అయ్యా మేము భూమి మీద పెద్ద పెద్ద కుడికిలు పెట్టాం, పెద్ద పెద్ద పాస్టర్ గారులను. సరే మాకు తెలియదు, ఆయన దగ్గరికి పోయి అడగండి. ఎవరి దగ్గరికి వెళ్ళగాలి? అది అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయింది. అక్కడికి వెళితే తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక ఆయన అక్కడ కూర్చోండి. ఆయన దగ్గరికి, అయ్యా మీ నామంలో మేము వినపడలా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? మీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా? మొత్తం విన్నాడు ఆయన. నాకేమన్నాడు? వినపడలేదు. అంటే అర్థం ఏంటి? నువ్వు క్రమముగా లేవు. నువ్వేం చేసావు నాకెందుకు? నువ్వు అద్భుతాలు చేసావో, ఆచారాలు చేసావో, దెయ్యాలు క్వింటాలు టన్నులు పోగొట్టావు నాకెందుకు? నువ్వు ఎన్ని కొడుకులు పెట్టావో నాకెందుకు? ఎంతమంది కూడుకొచ్చారు నాకెందుకు? నాకు కావాల్సిన ఒకటే, నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా లేదా? నువ్వు సక్రమంగా ఉన్నావా లేదా? దేవుడు చెప్పినట్టుగా ఉన్నావా లేదా? నీకు ఇచ్చిన బైబిల్ ప్రకారంగా ఉన్నావా లేదా? నువ్వు ఉంటే నువ్వు లోపల రావచ్చు. నువ్వు లేవు కాబట్టి వాళ్ళు ఆపారు. కాబట్టి అక్రమం చేయి వారలారా, నా వద్ద నుండి తొలగిపోయింది. నేనంటున్నా, అది సేవకులకే కాదు, విశ్వాసులకి కూడా, భూమి మీద ఉన్న అందరికీ కూడా అదే. నువ్వు ఎంత భక్తిపరుడో చెప్పొద్దు, నువ్వు ఎంత భక్తిపరుడో అంతగా జీవించు. నేను భక్తిపడని చూపించుకోవద్దు. ఈరోజు నేను కొద్దిమంది చూస్తున్న యవనస్తుల్ని, వాళ్ళ బైక్ చైన్లో ఒక చిన్న సిలువ ఉంటుంది, చిన్న సిలువ వేలాడుతూ ఉంటుంది. ఆ చిన్న సిలువను పెట్టుకొని వాళ్ళు అంటారు, మేము క్రిస్టియన్స్ అని తెలుసా? నీ బైక్ చైన్కి
సిలువను తగిలిస్తే నువ్వు క్రిస్టియన్ ఎలాగవుతావు? నువ్వు సిలువ మీద ఎక్కి 360 రోజులు పడుకున్నా కూడా నువ్వు క్రైస్తవుడు కావు. నువ్వు క్రైస్తవుడు ఎప్పుడు అవుతావంటే ఆ సిలువలో వేలాడిన రక్తం నీ లోపలికి వస్తే నువ్వు క్రైస్తవుడు అవుతావు. క్రీస్తు పేరు చెప్పుకుంటే క్రైస్తవుడు కావు, క్రీస్తు వలె జీవిస్తే నువ్వు క్రైస్తవుడు అవుతావు. ఆమె చెప్తామా? ఎలా ఉండాలి క్రైస్తవుడు అంటే? క్రీస్తు వలె ప్రవర్తించాలి, క్రీస్తు వలె నడవాలి, క్రీస్తు వలె మాట్లాడాలి, క్రీస్తు వలె జీవించాలి. భూమి మీద నువ్వు అనేక మందికి క్రీస్తుని చూపించే వ్యక్తివై ఉండాలి. ఈరోజు దేవుడు ఆశిస్తున్నది అటువంటి జీవితము దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఓ చిన్న మాట మనం ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, అవ్వ పాపం చేసినప్పుడు, ఆదం దాన్ని కప్పిపుచ్చినప్పుడు, ప్రతిరోజులాగే దేవుడు యవ్వనస్తుల కూడి కోసం ఆ రోజు సాయంత్రం కూడా వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ప్రతిరోజు యవ్వనస్తుల కూడికి కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యవ్వనస్తుల కొడుకులో మాట్లాడదాని వచ్చేపాటికి కూడికి స్థలం ఖాళీగా ఉంది, యవ్వనస్తులు లేరు. ఆయన తిరిగాడు, నేను ఇక్కడ 2 యవ్వనస్తులు పెట్టాను, ఎక్కడున్నాడు అంటాడు, ఆదామా నీవెక్కడున్నావు అంటున్నాడు. నేను చెట్టు వెనకాలన్నా. చెట్టు వెనకాల రా, బయటికి రా. ప్రభా నేను దిగంబరిగా ఉన్నా. నువ్వు దిగంబరిగా ఉన్నా తెలిపిన వాడెవడు? నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ నీకే తెలిసింది. అదిగో ఆ పాము నన్ను మోసం చేసింది. నేను నీకు చెప్పింది చేయలేదా? అప్పుడు అంటున్నాడు, నేను వద్దని పని చేసేదివా? అవునయ్యా. కోడికలో వాళ్ళు ఎన్నయి చేయలా, సొంతవి చేశారు. తప్పిపోవడానికి కారణం ఏంటి? దేవుడు చెప్పినవి కాక సొంతవి చేసినప్పుడు మనం తప్పిపోతాం. ఆయన ఆలోచన నుంచి మనం తప్పిపోతాం, ఆయన ఆలోచన నుంచి మనం తొలగిపోతాం. దేవుడి నుంచి దూరం అవటానికి కారణం ఏంటంటే వాక్యములో లేని ఆలోచన మనం కలిగి ఉండటము. ఈరోజు దేవుడు మనకి కూడికల ద్వారా కానీ సంఘంలో ప్రతిసారి సేవకుల్లోంచి నీతో మాట్లాడినప్పుడు కానీ చెప్పే మాట ఒకటే, నువ్వు వాక్యం నుంచి దూరం అవుతున్నావు, లోకానికి దూరం అయ్యి తిరిగి వాక్య లోపలికి వచ్చాయి. ఒక నిజమైన సేవకుడు ఎప్పుడు చెప్పే మాట ఇదే. ఏంటి ఆ మాట అంటే, దేవుని ప్రేమతో నీకు వాక్యం చెబుతాడు. దేవుని ప్రేమతో, బై ద లవ్ ఆఫ్ గాడ్ హీ విల్ టీచ్ యూ అండ్ హీ విల్ ప్రీచ్ యూ. ప్రేమతో నీకు చెప్తాడు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, నిజంగా దేవుని ప్రేమ నీ లోపల ఉంటే నీవు విశ్వాసిని దేవుని వైపు తిప్పుతావు. ఈరోజు మా సంఘానికి రండి, నన్ను చూడండి, ఇది నడుస్తుంది మొత్తం. అది దేవుని యొక్క సంఘం కాదు. నన్ను చూడనేది, నా సంఘం వైపు తిరిగి అనేది అది దేవుని యొక్క వాక్యం కాదు. దేవుని యొక్క వాక్యక్రమం ఒకటే, నీవు వాక్యం వైపు తిరుగు. ఎటు? ఒకసారి ఒక మంచి సేవకుడు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. నువ్వు ఏ వ్యక్తినైనా సువార్త చేసినప్పుడు నువ్వు మా సంఘానికి రా అని చెప్పొద్దు, ముందు క్రీస్తు దగ్గరికి రా అని చెప్పు. నువ్వు ముందు క్రీస్తు దగ్గర నడిపించు, ఆ తర్వాత అతను నిర్ణయం తీసుకుంటాడు ఎక్కడికి నడవాలో. నువ్వు ముందు దేవుడి దగ్గర నడిపించు, అంతేనా? ఈరోజు మన అందరి బాధ్యత అదే. ఇంత కూడిక, ఇంత భారంతో పెట్టిన ఉద్దేశం ఏంటంటే దేవుడి వైపు తిప్పుదామని. ఏ ఒక్కరి వైపు ఆకర్షించుకోవాలని కాదు, ఏ సంఘం వైపు తిప్పాలని కాదు. ఉద్దేశం ఒకటే, నీకు పరిపూర్ణమైన దేవుని యొక్క వాక్యం అందాలి, బలమైన వాక్యం అందాలి, విశ్వాసం కలిగిన వాక్యం అందాలి. దేవుని చిత్తం ఏంటో నీకు తెలియాలి, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక ఏంటో నీకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ చిత్తం తెలిసిందో అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి నీ జీవితం ఒక ముగింపు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, ఓ చిన్న సంగతి గమనించినట్లయితే, దేవుడికి మానవునికి తేడా ఒక్క చోటే ఉన్నది. ఏంటి ఒక్క చోట అంటే స్వభావంలో తేడా ఉన్నది. నేచర్ ఆఫ్ గాడ్, నేచర్ ఆఫ్ ఎ బిలీవర్, బోత్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. ఒకసారి చూద్దాం ఏముంది అక్కడ. ఇప్పుడు మీరు గమనిస్తే వీళ్ళిద్దరు ఎలాగున్నారు ఇక్కడ. They were hiding themselves in the bush. ఇది విశ్వాస యొక్క స్వభావము.
ఏంటి స్వభావం? వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత వాళ్ళు దాక్కోకూడదు, దేవుడి దగ్గరికి రావాలి. అవునా? మనల్ని కూడా సంఘముల యవనస్తులందరూ కూడా వాళ్ళు ఏదైనా తప్పో పాపమో చేస్తే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? చర్చి మానేయటం. రెండోది, ఇంట్లో మనం తప్పు చేసామని తెలిసినప్పుడు ఇంట్లో తండ్రికి కనబడకుండా తిరుగుతారు. ఎందుకు? కొడతారని. ఇప్పుడు వీళ్ళు కూడా చేసింది ఏంటి? ఆయన వద్దన చేశాం కాబట్టి మనలో కూడా ఏదో ఒకటి అంటాడేమో. ఇది మానవుని స్వభావం. అయితే దేవుని స్వభావం ఏంటి? నువ్వు ఆయన వద్దకు వస్తే క్షమిస్తాడు, దేవుని స్వభావం. నువ్వు ఒప్పుకొని దాని నుంచి పక్కకి తప్పుకుంటే దేవుడిని క్షమించగల సమర్థుడు. ఆయన క్షమిస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం అదే. ఈ రోజుకి చాలామంది తెలియటంలో ఒక సంగతి, అపోస్తలుడైన పౌలు అంటాడు, పాత నిబంధనలో లోపము లేకపోతే క్రొత్త నిబంధన రావాల్సిన అవసరం లేదన్నాడు. నిజమేనా? సో పాత నిబంధనలో ఉన్న లోపం ఏంటంటే అక్కడ క్షమించడమే లేదు, అక్కడ ప్రేమించడమే లేదు. అది పాత నిబంధనలో ఉన్న లోపాలు. అందుకనే దేవుడు కొత్త నిబంధనలు ఎలాగ వచ్చాడు తెలుసా? క్షమించే దేవుడిగా వచ్చాడు, ప్రేమించే దేవుడిగా వచ్చాడు. దాన్ని పరిపూర్ణం చేయాలి కాబట్టి ధర్మశాస్త్రము శిక్ష చేసేదే, సెక్షన్లు చెప్పేదే, నీకు పనిష్మెంట్ ఇచ్చేదే. అయితే ఆ పనిష్మెంట్ తీసేసేది ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయనలో ఉన్న రక్తము, ఆయనలో ఉన్న గుణలక్షణము, అదే క్షమించే గుణము. ప్రైజ్ ది లార్డ్. అయితే వారు దేవుని దగ్గర రావడానికి భయపడ్డారు. భయపడి చేసిన పని ఏంటి? వినబడలేదు. రెండో పని కూడా చేశారు. ఎక్కడి నుంచి? అసలు వాళ్ళు సృష్టించింది ఎవరు? వాళ్ళ జీవవాయు పెట్టింది ఎవరు? వాళ్ళ కొరకు ఏదైతే తోడు పెట్టింది ఎవరు? దాని లోపల వాళ్ళిద్దరిని పెట్టింది ఎవరు? తయారు చేసింది ఆయనే, జీవవాయువుని ఇచ్చింది ఆయనే. అన్నీ ఆయనే చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి పారిపోదాం అనుకుంటున్నారు? వినబడలేదండి. కరెక్టేనా? రెండో పని ఏంటి? దేవుని నుండి ఎట్లా ఉన్నారు చూసారు వాళ్ళు? కనిపిస్తారా మీకు? ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళే మీరు కొద్దిగా సీరియస్గా చూసి వాళ్ళు చేసే పని కూడా ఇదే. అంటే ఆదాము అవ్వలు చేసిన దగ్గర నుంచి ఈరోజు మన పిల్లల దాకా స్వభావాలు అంతే ఉన్నాయి. స్వభావాలు కొత్తగా రాలా, ఆది కాండం నుంచి అన్నీ వచ్చినాయి. సమస్తము, దాని పేరు ఆది కాండము. ఎవ్రీథింగ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ జెనసిస్. సమస్తము ప్రారంభించబడిన కాండం అదే ఆది, అంటే మొదటి. అక్కడి నుంచే స్టార్ట్ అయినది. తర్వాత సంఘటన ఏంటది? పొదలో దేవుని కనబడకుండా వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? పోయి పొదలో దాక్కున్నారు. నాకు తెలియక అడుగుతాను, మనం పొదలో దాక్కుడు దేవుడు కనబడమా అంటున్నాం. కనబడదామా లేదా? నీకు అందరికీ ఒక చిన్న పక్షి గురించి చెప్తాను. నా సైజు ఉంటుంది ఆ పక్షి. ఆస్ట్రిచ్ అనేది అంటారు దాన్ని. కొంచెం ఇంచుమించుగా నా హైట్ ఉంటుంది, లేదా విక్కీ అంత హైట్ ఉంటుంది. ఎందుకని చెప్తున్నానంటే, ఆ పక్షిని ఏదన్నా తరుముతూ ఉంటే ఆ పక్షి ఏం చేస్తుంటే గబగబా వెళ్ళిపోయి ఇసుకలో ఒక చిన్న గుంట తీసి దాన్ని తల వరకు గుంటలో పెడుతుంది. బాడీ అంతా బయట ఉంటుంది, బాడీ మొత్తం బయట ఉంటుంది. అది అనుకుంటుంది ఆ గుంటలో తలబెట్టి నేను దాక్కున్నాను, ఎవరు చుట్టలేదు అనుకుంటుంది. మనం కూడా ఏమనుకుంటాం తెలుసా? మా అమ్మకు తెలీదు, మా నాన్నకు తెలీదు, మా పాషగారు తెలీదు అని గుంటలో తలబెట్టాం. బాడీ అంతా బయట ఉంది. ఇప్పుడు ఆదాము వాళ్ళు ఏం చేశారు? మోకాల వరకు బయట పెట్టారు, బాడీ అంతా దాచుకున్నారు. వాళ్ళు అనుకుంటారు దేవుడు మమ్మల్ని చూడలేదు కదా అని. నేనంటున్నాను, నీ హృదయాంతరంగములు ఎరిగి నేను పేరు పెట్టి పిలిచిన వాడు నేను కాదా? ఏమని పిలిచాడు? హృదయ అంతరంగములు ఎరిగి నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడు నేను కాదా? నీ హృదయంలో ఏముందో చెప్పగలిగిన వాడు నువ్వు ఏం చేసావో చెప్పలేడా? ఖచ్చితంగా చెప్పగలడు. ఎందుకని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఎంత త్వరగా వీలైతే నువ్వు అంత త్వరగా నువ్వు చేసింది ఒప్పుకొని పక్కకు తప్పుకుంటే నీకు అది మేలు, నీకు అది మేలు.
నీకు అది ఆశీర్వాదం కొరంగా మాట్లాడినట్లయితే. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూద్దాం. మొదట వాళ్ళు ఏం చేయాలి? పారిపోవడానికి బదులుగా, దాక్కోవడానికి బదులుగా, ప్రభువా నేను పాపం చేస్తాను ఒప్పుకోవాలా. ఈ రోజుకి ఇంకా మనలో గుణలక్షణం కనిపిస్తూ ఉన్నది. నువ్వు తప్పు చేసావని తెలిసినా, నువ్వు తప్పు చేసావని అడిగినా అప్పటికి కూడా మనల్ని మనం సమర్థించుకుంటాం. ఇదే గుణలక్షణము. ఎవరు చెప్పట్లేదు. ఏదైనా తోటలో నుంచి ఏదైనా తోట బయటికి వచ్చాక అక్కడి నుంచి 2 ఆత్మలు బయలుదేరని. ఒకటి దేవుడు ఆత్మ, 2 కయీను ఆత్మ. 2 ఆత్మలు భూమి మీద ఉన్నాయి. నువ్వు తప్పు చేసావు అన్నా కూడా ఒప్పుకోని ఆత్మ కయీను ఆత్మ. త్వరగా ఒప్పుకునేది, ఒప్పించేది దేవుడు ఒక ఆత్మ. మరి ఈరోజు నీ దగ్గర ఏ ఆత్మ ఉన్నది? ఒప్పించే ఆత్మగా నువ్వు ఉన్నట్లయితే ఇప్పటికే నువ్వు తప్పులో ఉంటే బయటకు వచ్చేస్తావు. ఇప్పటికే వచ్చేయాలా, లేదా ఈ మాట నాకే నువ్వు వచ్చేయాలా. నువ్వు ఉన్న తప్పులో ఉండటానికి వీల్లేదు. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవటం వల్ల, స్పీడ్ అయిపోవటం వల్ల మనిషి ఆలోచనలు కూడా వయసు కన్నా మించి పెరిగిపోయినాయి. అలాగే తప్పులు చేసే స్థాయి కూడా పెరిగిపోయినది. మీకు తెలుసో తెలీదో, 1920వ సంవత్సరంలో ఒక బబుల్ గమ్ నవలటం అనేది ఇంచుమించుగా వ్యభిచారం చేసిన దాంతో సమానం. 1920లో ఒక 105 సంవత్సరాల క్రితం అది వ్యభిచారంతో సమానం. ఇప్పుడు జస్ట్ స్టైల్, ఫ్యాషన్. అంటే కాలానుగుణంగా ఏమైపోయినాయి అంటే చిన్న చిన్న తప్పులను కొట్టుకుపోయినాయి. ఒకప్పుడు శరీరం కనిపించేలాగా వస్త్రాలు ధరించాలంటే వినపడలా, భయం. ఇప్పుడేమంటున్నారు? స్టైల్. అందుకే ఒక మాట చెప్పారు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, చర్చిలో అందరూ ఉన్నారు కాబట్టి. యూత్ క్యాంప్కి ఏ ఒక్కరిని లెగ్గిన్స్ వేసుకొని రావద్దని చెప్పాం. స్థానిక సంఘంలో కానీ ఎవరైనా వేసుకుని వస్తున్నట్లయితే, అటువంటిగా ఇక్కడికి వచ్చే సంఘం రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అయితే ధైర్యంగా వాళ్ళ మోకాల మీద చెప్పండి, నువ్వు బయటికి పోవచ్చు క్యాంపులోంచి అని. ఎందుకంటే ఇక్కడ ముందే చెప్పాం ఎలాగ నువ్వు రావాలో. నువ్వు అలాగే రావాల్సి ఉన్నావు. వేరొకరి కోసం నువ్వు రావద్దు, క్రీస్తు కొరకు నువ్వు ఇక్కడికి రా. ఎవరిని ఇంప్రెస్ చేయాలని ఇక్కడ రావద్దు. నీ వల్ల నిన్ను తప్పుగా చూసేవాడు వాడు పాతాళానికి పోతాడు. అది నీ బాధ్యత, నా బాధ్యత, మనందరి బాధ్యత. దేవుడు చెప్పిన క్రమంలో నీవైనా నేనైనా రావాల్సి ఉన్నాను. దాన్ని మార్చడానికి వీల్లేదండి. ప్రతి ఒక్కరు దాన్ని పాటించాల్సింది. ఎవరు దానికి ఎక్కువ కాదు, తక్కువ కాదు. మీ ఇల్లా నా ఇల్లా కాదు, ఎవడున్నా మీరు అదే మాట చెప్పండి. ఎవరన్నా ఏమంటే నాకు చెప్పండి. అది ఎందుకంటే క్రమం అది, మనం దాన్నే పాటించాలి. అలా లేకపోబట్టే కదా భూమి మీద ఇంత ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచే మనం తయారు చేసుకుని పోదామండి పిల్లల్ని. తప్పుని తప్పు అని ఒప్పుకోవాలి స్థితిలో మనం ఎప్పుడు ఉండాలి. ఈ రోజుకి చాలామందికి ఒక అలవాటు ఉన్నది, తప్పు చేసినా సారీ చెప్పరు. ఏం గుణ లక్షణం అది? మిస్టర్ కయీన్ అని ఒకడు ఉన్నాడు. వాడు కూడా తప్పు ఒప్పుకోమని దేవుడు అడిగితే నేను చెప్పనన్నాడు. సారీ చెప్పేస్తే అయిపోయింది, చెప్పలా. ఇప్పుడు కూడా నువ్వు కూడా ఏదైనా చేసి సారీ చెప్పడం ఒకరిని పక్కన తిప్పుకున్నావా, నీ దగ్గర అదే కయీన్ స్వభావం ఉందంటున్నా. కాబట్టి ఎవరు వస్తారని మీరు పొరపాటు చేసినప్పుడు అది పొరపాటు అని చెప్పండి. తప్పు చేస్తే తప్పు అని చెప్పండి. పాపం చేస్తే పాపం చేస్తే అని చెప్పండి. అయితే ఆ మాట చెప్పి దానిలోనే ఉండకండి, దాని నుంచి పక్కకు వచ్చేయండి. యోసేపు పారిపోయాడు. పాపం చేయడానికి అవకాశం ఉంది, తప్పు చేయడానికి అవకాశం ఉంది. అక్కడ అంటున్నామా, ఏ ఒక్కరు లేరు ఇంట్లో, అందరిని బయట పంపించేసా, మనం పాపం చేద్దామా? యోసేపు అంటున్నాడు, నా యజమానికి, దేవునికి, పరలోకానికి వ్యతిరేకమైన పాపం చేయను. ఏమంటున్నాడు? నా దేవునికి, నా యజమానికి, పరలోకానికి పాపం చేయను నేను వ్యతిరేకంగా, కాబట్టి నన్ను ఇది అడగద్దు. ఎంత బాగున్నది. యవనస్తులు ఈరోజు కాలేజీకి వెళ్తున్నాం, ఎక్స్ట్రా ఫీజు కట్టాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి. దేనికి?
చెత్త స్థలాలకి పోవటానికి. నువ్వు దానికోసం సృష్టించబడలేదు భూమి మీద. ప్రత్యేకమైన దానివి, ప్రత్యేకమైన వాడివి. నీ వివాహం అయ్యేంత వరకు నువ్వు పవిత్రంగా ఉండవలసి ఉన్నావు. నువ్వు పురుషుడి వాసనే పక్కన పెట్టు, నువ్వు పవిత్రంగా ఉండాలి. మొదట పానుపు నిష్కల్మషముగా ఉండవలను. అలాగున్నప్పుడే నీ పేరు కన్యక, అలాగున్నప్పుడే నీ పేరు వరుడు. ఈరోజు ఫేస్బుక్లో ఒకరితో మాట్లాడుతున్నారు, వాట్సాప్లో ఒకరు మాట్లాడుతున్నారు, ఇంటి దగ్గర ఒకడు, కాలేజీ ఒకటి, మధ్యలో డ్రాప్ చేసేవాడు ఒకడు. ఏంటిది ఆలోచన? ఈ దేవుని చిత్తమా, దేవుని క్రమమా? ఒక్క పాపానికే దేవుడు వాళ్ళు బయటికి ఎంటేస్తే ఈరోజు మనం చేసే పాపాలకి మన దేవురాజ్యం వెళ్ళగలమా? చిన్నదే. రాత్రి మాట్లాడుకున్నాం, 7 దెయ్యాలు, 1 దెయ్యం పేరు. ఈరోజు మన దగ్గర అది ఉండొద్దండి. అది రావటానికి వీల్లేదు. నువ్వు దేవుళ్ళలోకి వచ్చాక, దేవుని నమ్మాక, బాప్తిజం తీసుకున్నాక మరీ ఎక్కువగా వాడి ప్రభావం నీ మీద ఉంటుంది. మొదటున్నాడు, వదిలిపెట్టిపోయాడు, ఇప్పుడు 7 ఇంకా చెడ్డవాడు తీసుకొని వాడిని ఎంటబడతా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. దట్స్ ద రీజన్ యూ నీడ్ టు బి ఆన్ యువర్ నీస్ ఆల్ ది టైమ్, వెన్ ఎవర్ యూ గాట్ ఎ టైమ్. నీకు సమయం దొరికినప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? గట్టిగా చెప్దామా? ప్రార్థనలో నీ మోకాళ్ళు నేల కానాలా. యవనస్తుల పాదాలు, యవనస్తుల మోకాళ్ళు నేలకి ఎంతసేపు అయితే ఆనిచ్చి నువ్వు ప్రార్థన చేసావో అదంతా నువ్వు పొందుకున్న బలమే. ఆ సమయం అంతా నువ్వు పొందుకున్న బలమే. ఈరోజు అది కావాలా? నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు తప్పులోనో పాపంలోనో ఉంటే నువ్వు దానిలోనే ఉండలేవు, త్వరగా ఒప్పుకుంటావు. మీకు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను. వ్యక్తిగతంగా నేను చేసే పని మీకు చెప్తా ఉన్నా. నేను ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ప్రార్థన చేసినట్టుగా ఇతరులకి కనిపించాలని కోరుకోను. నా ప్రార్థన నా వ్యక్తిగతం. నేను దేవుడితో ఎంత ఎక్కువసేపు గడపాలో అంతసేపు గడపడానికి ఇష్టపడతా. ఒంటరిగా ఉంటే నా పనులు నేను ఉండాలని ఇష్టపడతా. నేను అంటాను, ఎందుకని ఈ మాట చెప్తానంటే, నిన్ను నువ్వు సరి చేసుకోవటానికి వ్యక్తిగత ప్రార్థన కన్నా మించింది లేదు. నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి. ఎందుకంటే నీవు దేవుడే, ఇంకెవరు లేరు. నీ కుటుంబంలో వ్యక్తిగత కుటుంబ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరి ప్రభావం నీ మీద ఉంటుందేమో, సంఘం యొక్క ప్రభావం నీ మీద ఉంటుందేమో, కానీ వ్యక్తిగతంగా చేస్తే నీ మీద దేవుని ప్రభావం ఒక్కటే ఉంటుంది. ఎంత మంచి సమయం తెలుసా అది? వ్యక్తిగతంగా నువ్వు దేవుడితో గడపడం దేవుడికి ఇష్టమైనది. ఎంతసేపు టైం చూడటం వ్యక్తిగత ప్రార్థనలో. మొబైల్ తీసేయండి, స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేయండి. కొద్దిసేపు ప్రార్థనలో ఉన్నాక నువ్వు మొట్టమొదటిగా దేవుడిని అసలు ఏం అడగద్దు. దేవుని ఏం అడగద్దు. ప్రభువా, నా లోపల ఉన్నది మొత్తం ముందు నీకు చెప్పుకొని ప్రభువా. బైబిల్లో నాకు ఇష్టమైన ప్రార్థన ఒకటి ఉన్నది, దానియేలు ప్రార్థన. ఎందుకని దానియేలు ప్రార్థన అంటానంటే, దానియేలు ప్రార్థన చేయడానికన్నా ముందు ప్రార్థనలో కూర్చోగానే ఫస్ట్ ఏం చేశాడంటే తన పాపము నొప్పుకొని, తన వారి పాపము నొప్పుకొని, తన ఊరి వారి పాపం నొప్పుకొని, తన కొండ చుట్టూ ఉన్నవారి పాపం నొప్పుకొని అప్పుడు దేవుడిని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడికి ఇక ఆప్షన్ లేదు, దానియేలు ప్రార్థన అంగీకరించాలా. మరి ఈరోజు మన ప్రార్థన ఎందుకు వింటల్లా? ముందు మన పాపం ఒప్పుకోవటల్లా, మన తప్పును ఒప్పుకోవట్లా, మనం సరిగా లేనున్నది ఒప్పుకోవటల్లా. నాకు ఏం కావాలో దేవుడి ముందు అది రాసి పెరువా నువ్వు సంతకం పెట్టి అంటున్నావు. మన ప్రార్థన ఈరోజు డిమాండింగ్గా ఉన్నది. డిమాండింగ్గా ఎప్పుడు ఉండాలో తెలుసా? నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు. యూ హ్యావ్ అ రైట్ టు ఆస్క్ హిమ్ ఎనీథింగ్ బికాజ్ he said he has given you a promise. Whatever you ask in my name I shall give it to you. ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నా నామములో ఏదైనా నీకు ఇవ్వబడుతుంది. అయితే ఎప్పుడు? నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా ఉన్నప్పుడు, ఆయనకి లోబడినప్పుడు, ఆయన చెప్పినట్టుగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానానికి ఆయన కట్టుబడే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు వీరి విషయంలో కూడా దేవుడు కట్టుబడి ఉన్నాడు. అయితే వీరు ఎప్పుడైతే పాపము చేస్తున్నారో దేవుడిచ్చిన మాటకి సంబంధం తెగిపోయాడు. అందుకే మీకు కూడా చెప్తున్నా ఈ ఉదయం, నువ్వు ఏదైనా తప్పులోనో పాపలను ఉండిపోతే నీకు దేవునికి సంబంధం తెగిపోయింది ఇప్పటికే. మీకు ఒక చిన్న విషయం చెప్తా. కరెంటు పని చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా ఈరోజు ఇక్కడ? కరెంటు పని చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటే కుడిచేయి తీసుకొచ్చారు. కుడిచేయి కరెంటు పని కొంచెం తెలిసిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? అబ్రహామేనా? గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ బాస్ గారు.
ఎందుకని ఈ మాట అన్నానంటే, పాస్టర్కి టెస్టర్కి దగ్గర సంబంధాలు ఉన్నాయి. తెలుసా టెస్టర్ అంటే మీకు? ఏంటి సార్ టెస్టర్ అంటే? ఒక చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది, లోపల కరెంటు వచ్చినప్పుడు లైట్ వెలిగేది ఉంటుంది. ఎందుకని మీకు జ్ఞాపకం చేస్తానంటే, మన ఇంట్లో ఎప్పుడన్నా అక్కడ లైట్ ఆడిపోయింది, ఇక్కడ స్విచ్ చేస్తాం, ఇంట్లో కరెంట్ ఉంది, లైట్ ఎలగట్లా, ఏం చేస్తాం? చెక్ చేసాం, ఆ బల్బ్ బాగానే ఉంది, కరెంటు ఇక్కడ బాగానే ఉన్నది, అది ఎలగట్లా, ఇప్పుడు ఏం చేయాలా? ఆ టెస్టర్ పట్టుకొని ఆ వైర్ మీద, ఇక్కడే ఉన్నావు చెప్పాను నువ్వు, ఆ వైర్ మీద టెస్టర్ పెట్టి ఇలా వెళ్తూ ఉంటే కరెంట్ అక్కడ ఆగిపోతుంది. ఆయన ఏం చేస్తాడు? అమ్మటే ఎక్కడ జాయింట్ తెగిపోయిందో ఆ రెండింటిని కలిపి ప్లాస్టర్ వేస్తాడు. ఆయనే పాస్టర్ అంటాను నేను. దేవునికి నీకు తెగిపోయిన సంబంధాన్ని మళ్ళా కలిపేవాడే దేవుని సేవకుడై ఉన్నాడు. తెంచేవాడు కాదు, కలిపేవాడు సేవకుడై ఉన్నాడు. నిన్ను ప్రార్థనలో నడిపేవాడు సేవకుడై ఉన్నాడు. ఈరోజు విశ్వాసంగా నువ్వు జీవించాలంటే అటువంటి సేవకుని అవసరం నీవు కలిగి ఉన్నావు. ఏమా ప్రార్థనలో నువ్వు ఎంత త్వరగా ఒప్పుదలకు వస్తే అంత బలముగా, అంత త్వరగా దేవునిచ్చి నువ్వు ఆశీర్వాదం పొందుకోగలుగుతావు. ఏమా అక్కడ లైట్ వెలగాలి, ఇంట్లో కరెంట్ ఉన్నది, వైర్ తెగినది, ఈ వైర్ని జాయిన్ చేస్తే ఎమ్మటి లైట్ వెలుగుతుంది. ఆ కనెక్షన్ ఎక్కడ మిస్ అయిందో మనకు తెలియాలి. ఆ కనెక్షన్ మిస్ అవటం పేరు నేనంట పాపము చేయటము, అబద్ధమాటము, మోసం చేయటము, దొంగతనం చేయటము, వ్యభిచారం చేయటము, తప్పించుకొని తిరగటము, దాక్కోవటము, దేవుడి నుంచి పరిగెత్తటము. ఇవన్నీ ఏ లక్షణాలు అంటే ఆ వైర్లన్నీ కట్టింగ్లు అయిపోతున్నాయి ఇక్కడ. ఇప్పుడు అవి కలపడానికే ఇదిగో ఈ కొడుకులు కూడా పెట్టినది. ఇది వేరే కొడుకులు కాదు, ఆ జాయిన్ చేయటానికే నీకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధం తెగిపోయింది ఏదైతే ఉన్నదో దాన్ని తిరిగి జతపరచడానికే ఈ కోడికలు, ఇంతమంది సేవకులు, ఇన్ని లక్షల ప్రయాస భారము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇంకోటి ఉంది ఇక్కడ, అన్నిటికన్నా కష్టమైంది ఏంటో తెలుసా? ఇదిగో ఇది ఏంటండి ఇది? ప్రత్యేకించి యవ్వనస్తులైన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, తప్పు చేసిన తర్వాత, ఎవరైతే యవ్వనస్తులు ఉన్నారో తప్పు చేసిన తర్వాత, నువ్వు స్త్రీగా పురుష పక్కన పెట్టు, నువ్వు కానీ తప్పు చేసిన తర్వాత నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని అడిగే స్థితిలో మనం నిజంగా ఎంతమంది ఉన్నాం? ఉన్నామా? లేము. నిజమది. ఈరోజు కూడా ఇళ్లల్లో ఉండి భార్యాభర్తలై ఉండి మాట్లాడుకోకుండా గడిపే కుటుంబాలు కూడా ఉన్నాయి. ఒకే కుటుంబంలో 4-5 ఉండి మాట్లాడుకోకుండా ఉండే కుటుంబాలు కూడా ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? ఒప్పుదల లేకపోవటం, తప్పుని ఒప్పుకోకపోవటం. నేను అంటున్నా, ఇంట్లో భార్యాభర్త మాట్లాడుకోకపోతే పిల్లలు ఏం నేర్చుకోవాలి నీ దగ్గర? చెప్పండి, ఎవరు ఏం నేర్చుకోవాలి? వాళ్ళు ఒకటి అనుకుంటారు, మేము కూడా పెద్దగా ఇలా ఉండాలన్నమాట, మా మమ్మీలాగా ఉండాలి, మా డాడీలాగా ఉండాలి. కానీ ఇద్దరులాగా ఉండవు, డమ్మీ అవుతావు నువ్వు. నువ్వు నేర్చుకోవాల్సింది మొదటి దేవుడి దగ్గర. తల్లి తండ్రి వాక్యస్థలంగా నడిస్తే పిల్లలు ఈరోజు సరిగా లేకపోయినా వాళ్ళు ఏదో ఒక దినమ దేవుడు నిర్ణయించిన దినమ సరి అవుతారు. కానీ మనమైతే మానొద్దు. మనమైతే ప్రార్థనలో వారి గురించి ప్రార్థన చేయటం మానొద్దు. విడిచిపెట్టకని ప్రార్థనలో ఎత్తి పట్టాలి మనం ప్రతిసారి. ఇక చూడండి, తన కుమారుడు తప్పు చేశాడు, కుమార్ తప్పు చేసింది, పాపం చేశారు, వారు పారిపోతున్నారు, దాక్కుంటున్నారు. అయితే దేవుడు వచ్చి వారిని ఎత్తుకుతుంటున్నాడు, ఆదామా నీవెక్కడున్నావు? తండ్రి విడిచిపెట్టటల్లా. అందుకని అంటాడు, నీ తల్లి విడిచినను, నీ తండ్రి విడిచినను, నేను నిన్ను సరిపోవట్లేదు, నేను నిన్ను. అయితే దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు, ఆ మాట మీకు కూడా ఇచ్చాడులే. చెప్పండి, నాకు ఇచ్చిన మాట ఏంటంటే నిన్ను విడువను. మీకు కూడా ఇచ్చాడా? ఏమని? ఎవరిని విడువనన్నాడు? నన్ను. ఎవరిని? యేసుక్రీస్తు కిందకు వచ్చింది ఎవరి కొరకు? రక్తముగా వచ్చింది ఎవరి కొరకు? పాపం చేసింది ఎవరు? మిగతా వాళ్ళని పుణ్యాత్ములు వచ్చారు, మామూలు పుణ్యపురుషులు వచ్చారు, చాలామంది పుణ్యపురుషులు స్త్రీలు కూడా వచ్చినారు.
మీ సంగతి నాది, నా సంగతి నేను చెప్తా. ఆయన నా కొరకు వచ్చాడు, నేను పాపిగా ఉన్నప్పుడు నా కొరకు వచ్చాడు, నా పాపాలు తీశాడు, నన్ను కడిగేశాడు, నన్ను శుభ్రపరిచాడు. అదిగో ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు. కారణము నేను కాదు, ఆయనే. ఒకవేళ ఈరోజు ఇలాగ ఉన్నానంటే అది నా బలము కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానము కాదు, కేవలము ఆయన ఇచ్చే కృప అయి ఉన్నది, మరి ఇంకేది కాదు. నేను అదే అంటున్నా, నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేస్తే ఆ కార్యమును నువ్వు తప్పక ఒప్పుకోవలసి ఉన్నావు. తప్పించుకోవద్దు, పారిపోవద్దు, జారిపోవద్దు. అది ఆశ్చర్యం. వాళ్ళు దేవుడి నుంచి పారిపోయి, దేవుడి నుంచి దాక్కొని, దేవుడి నుంచి దూరం అయిపోయి, వారి పాపాన్ని ఒప్పుకోక, వారి తప్పును అంగీకరించక దేవుడు ఎదుగుతా ఉంటే వాళ్ళు ఇంకా దాక్కొని తిరుగుతున్నారు. ఎలాగున్నారు తెలుసా వాళ్ళు? ఏం చేశారు వాళ్ళు? వాళ్ళకి వాళ్ళు ఒక డ్రెస్ తయారు చేసుకున్నారు. ఏంటది? ది మేడ్ అప్రాన్స్ ఫర్ దెమ్సెల్వ్స్. వారి కొరకు వారి కచ్చిడములు చేసుకొని, వారు దిగంబరత్వం కనబట్టకుండా ఉండటానికి వాళ్ళు ఏం చేశారంటే కచ్చిడములు చేసుకున్నారు. వాస్తవంగా చాలామందికి తెలియదు. ఒక మాట చెప్తాను. ఇలాగ ఆకులతో వారిని కప్పుకున్నారు. ఇలా కప్పుకునే దాని పేరే మతము. క్రైస్తవ మతం కాదండి, క్రైస్తవ మార్గం. మతాలు కావు మనవి. మతాలు తెచ్చింది మానవులు, దేవుని తెచ్చింది మార్గం. నువ్వు మతంలో ఉన్నావా, మార్గంలో ఉన్నావా? వినబడలా? నువ్వు మార్గంలో ఉంటే పెళ్ళిలో మా ఇంటి పేరుడు కావాలి, మా కులపొడ కావాలి, నువ్వు అనవు. ఎక్కడ రాదే ఆమెళ్ళు? కష్టంగా ఉంటుంది కదా. మీ కష్టంగా ఉన్నా పర్వాలేదు, నాకు మాది ఇదే ఇష్టంగా ఉన్నది. నువ్వు దేవుళ్ళో ఉంటే కులాలు ఎక్కడ? భూమి మీద ఎంతమంది ఉన్నారు ఏదైనా తోటలో? ఇద్దరే. మరి కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడ లేవు, ఇప్పుడు ఉన్నాయి. అంటే ఎవరు తెచ్చాడు? మిస్టర్ లూసిఫర్ తెచ్చాడండి. మిస్టర్ అపాధి గడు తెచ్చాడు. కాబట్టి అవి మనకు వద్దు. వాడు తెచ్చిన వాడికి ఇచ్చేయండి, దేవుడి ఇచ్చి మనం తీసేసుకుందాం. సిద్ధమేనా? ఒకసారి చేయగలరు ఎవరైనా? మా కులాలతో సంబంధం లేదు, పెళ్ళిళ్ళు మేము కులాలు పట్టించుకోము, కులం ఏదైతే నాకెందుకు, నాకు కావాల్సిన దేవుడు ప్రేమ ఉంటే చాలు, ప్రార్థన చేసేవాళ్ళైతే చాలు, లోపడేవాడే చాలు, నేను దానికి రెడీ అన్నావా, అది సంతోషం కదా. అది దేవుని యొక్క కులం. మనము కులం కాదు, సేవకులం. క్రీస్తుల సైనికులం, క్రీస్తుల మనం ప్రేమికులం. ఇప్పుడు మనము యువకులమై ఉన్నాం, యువతులమై ఉన్నాం, ఆయనలో అయి ఉన్నాము సమస్తము. నువ్వు క్రీస్తులో ఉంటే క్రీస్తు రక్తానికి కులం లేదు. ఒకవేళ నువ్వు కులం నమ్ముతావేమో, నీకు ఒక మాట చెప్తా. మరి ఇప్పుడు వేస్తే కూస్తే నీ కులపు దేవుడు కాదే, నమ్ముతావేమో. నమ్మవైతే ఆయన కూడా, ఆయన నమ్మితే కులం లేదు. పో, ఏదో ఒక నిర్ణయం తీసుకో, మొత్తానికి నిర్ణయం అయితే తీసుకో. ఎందుకంటే ఇదిగో ఇక్కడి నుంచి కప్పుకొని వచ్చింది. ఇదే ఈరోజు మతం అయ్యాను. ఈరోజు అన్నీ కప్పుకుంటున్నాం మనం, చేతికి దొరికిన దానాలు తీసుకొని కప్పుకుంటున్నాం. అయితే నీకున్నది పోవాలంటే నీ సొంత ఆలోచనలతో చేసుకుంటే పోదు. ఇది ఆదాము అవ్వల ఐడియా. ఆ డ్రెస్సు మనం దిగంబర్లుగా ఉన్నాము, ఏదో చేసి కప్పుకుందామంటే ఇద్దరు కలిసి ప్లాన్ చేసి, ఇద్దరు తప్పు చేసిన వాళ్ళు చేస్తున్న ప్లాన్ అది. హిందువుల్లో ఒక సామెత ఉంది, మరి ఇక్కడ ఏముంది తెలియదు నాకు. సన్నాసి రాసుకుంటే అదే సంగతి. పాపం చేసేవాడు కలుసుకుంటే ఇట్లాంటి ఆలోచనలు పడతాయి. ఎవడో కూడా సరి చేసేవాడు మనకు స్నేహితుడై ఉండాలి కదా, బుద్ధి చెప్పేవాడు స్నేహితుడై ఉండాలి కదా. నీ పాస్గా దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేశా అంటే వాడు కప్పిపుచ్చుడయ్యా, నిజమైన సేవకుడైతే వాడిని సరి చేస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, అవకాశం ఇస్తాడు. నిలబెట్టకపోతే అప్పుడు దేవుడు కూడా బయటికి పంపించాడు. ఏదైనా తోటలో, దేవుని యొక్క సంఘములో పాపం చేశాక వాళ్ళు దేవుడి దగ్గర ఒప్పుకోకపోయిన కారణం చేత దేవుడే వాళ్ళని బయట పంపించాడు. ఈరోజు నీ సంగతి, నా సంగతి ఏంటి? ఎవరైనా అంతే. మొదటి కుమారునే బయట పంపించింది దేవుడు, మనల్ని పంపించలేడా? కాబట్టి కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన దగ్గర. చివరి దగ్గరికి వద్దాం. వారు చేసిన పాపము వాళ్ళని ఎక్కడికి తీసుకుపోయిందంటే దేవుడి నుంచి వాళ్ళని దూరం చేసింది. వాళ్ళకి వాళ్ళు అనుకున్నారు, ఖచ్చితాలు చేసుకున్నాము, డ్రెస్ తయారు చేసుకున్నాము, కుచ్చుకున్నాము, బాగానే ఉంది కదా, పర్వాలేదులే. అలాగే ఈరోజు కూడా మన డ్రెస్ సెలక్షన్ కూడా ఇలాగే ఉంటుంది. మనం ఎంపిక చేసుకునే వస్త్రాలు కూడా ఇలాగే ఉంటుంది. నీకు నచ్చినట్టుగా కాదు, దేవుడు చెప్పినట్టుగా ఉండాలి. నువ్వు ధరించేవి వాక్యానుసారమైన వస్త్రధారణ అయి ఉండాలి.
అటువంటి వస్త్రాలను నీవు తప్పక కలిగి ఉండవలసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ట్రీ బిట్వీన్ హిమ్ అండ్ గాడ్. వాళ్ళు చేసే రెండో అతి పెద్ద తప్పు ఏంటంటే వారికి దేవుడికి మధ్యలో చెట్టును అడ్డు పెట్టుకున్నారు. దేవుడికి ఇష్టం లేని ఏంటో తెలుసా? ఆయనకి నీకు మధ్యలో ఏదైనా అడ్డు ఉండటం. దేవుడు నాకు ఇష్టం లేదని అన్నీ తీసేస్తే ఎటువంటి దేవుడు అంటే, కొత్త నిబంధనలో మనం వస్తామని తెలిసి, మన దేవుడు ప్రేమిస్తాడని తెలిసి, మనం తప్పులో పాపలో ఉంటామని తెలిసి, మనకి బలమైన వాక్యం కావాలని తెలిసి, మనకి బయలుపాటు కావాలని తెలిసి, దేవుడు ఏం చేశాడంటే అతి పరిశుద్ధమైన స్థలముకున్న దేవాలయపు తెరని రెండుగా చించేశాడు. ఎందుకంటే అది మనకి ఆయనకి మధ్యలో అడ్డుగా ఉండదని. అడ్డుగా ఉన్న తెర తీసేశాడు. కాబట్టి ఈరోజు ఆయన ఎటువంటి దేవుడు తెలుసా? తెర తొలగించబడిన దేవుడు, తెర తీసేయబడిన దేవుడు. ఈరోజు ఆయనకి మనకి మధ్యలో ఏ అడ్డు లేదు. ఆయన అడ్డు తెరలు తీసేస్తే మనం అడ్డు తెరలు పెట్టుకుంటున్నాం. కరెక్టేనా? ఉండొచ్చా? ఉండకూడదు కదా. కాబట్టి ఏం చేద్దాం? నువ్వు మొదటగా నీ హృదయం అంతటితో, నీ హృదయంలో ఏదైతే ఉన్నదో అది దేవుడి దగ్గర పెట్టే. మొదటగా దేవుడి దగ్గర పెట్టేసాయి. అది తప్ప ఒప్ప ముందు ఆయన దగ్గర పెట్టేసాయి. నా నమ్మకం ఏంటంటే నువ్వు తప్పులో ఉంటే దేవుడు సరి చేస్తాడు. నువ్వు సరైన మార్గంలో ఉన్నావా, దేవుడిని ఇంకా బలపరుస్తాడు. కానీ ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయితే ప్రమాదకరమైన ఇదిగో చివరి ఉన్నది. ఏంటంటే అది మానవుడు సిద్ధాంతములు తయారు చేసుకున్నాను. అలాగే సొంతగా ఆలోచన చేసి, ఇప్పుడు గమనించండి, ప్రతి కుటుంబానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ప్రతి సంఘానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ప్రతి గ్రూప్కి ఒక సిద్ధాంతం ఉంటుంది. అయితే దేవుడికి సిద్ధాంతాలు ఏమీ లేవు. దేవుడికి వాక్యాలు ఉన్నాయి, మనకేమో సిద్ధాంతాలు ఉన్నాయి. దేవుడి సిద్ధాంతం లేడు, ఆయన వాక్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? సిద్ధాంతాలు చేసి పెట్టుకున్నాడు వాళ్ళిద్దరూ. దేవుడు అంటున్నాడు, ఈ సిద్ధాంతాలను మీరు కూడా నాకు వద్దు, బయటికి పోండి అన్నాడు. ఒకవేళ మనం కూడా సిద్ధాంతాలు కప్పుకున్నామా, మనం కూడా బయటికి పోవటమే. పరలోక రాజ్యం దగ్గర ఎంట్రీ లేకుండా పోతాము. కాబట్టి నేనేమంటానంటే త్వరగా నువ్వు దేవుడి దగ్గరికి వస్తే మేలు. వాడిని తీసేసుకొని, తొలగించుకొని, పారిపోయి దేవుడి దగ్గరికి వస్తే మేలు కదా. అది ధన్యకరం కదా, అది ఆశీర్వాదకరం కదా. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్తున్నా. ఇప్పుడు ఆయన ఎవరు బైబిల్లో? వినబడలేదండి. దేవుడు వాళ్ళని కూర్చోబెట్టాడు. మీకు తెలుసో తెలీదో, బైబిల్లో మొట్టమొదటి కోర్టు ఎక్కడ? ఏదైనా తోట. మొట్టమొదటి యవనస్తుల కూడిక, మానవం సృష్టించడము, అన్నీ అక్కడే, సమస్తం అక్కడే బిగినాయని. ఇప్పుడు మొట్టమొదటి కోర్టు సీన్లో ఆయన ముద్దాయిలను కూర్చోబెట్టాడు. ఎంతమంది ముద్దాయిలు? ముగ్గురు. చెప్పరు ఎవరి పేర్లు? దేవుడు ముగ్గురికి శిక్షలు వేసాడా? ఎంతమంది ఉంచాడు ఏదైనా తోటలో? అదే సంగతి. కాబట్టి నేనేమంటానంటే ఒక చిన్న మర్మం చెప్తా. తప్పు చేసినోడిని, తప్పుని కప్పిపుచ్చినోడిని ఇద్దరు దేవుడు పంపించేశాడు. అది ప్రమాదకరమైనది. పోలీసు రూల్స్ ప్రకారంగా, గవర్నమెంట్ చట్టం ప్రకారం ఒక మాట మేము చెప్తా. కత్తితో పొడిచిన వ్యక్తికి శిక్ష పడుతుంది, కత్తి అందించినోడు కూడా శిక్ష పడుతుంది, ఆ కత్తిని దాచాడు కూడా శిక్ష పడుతుంది. నా మాట అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు దేవుడి దగ్గర మన శిక్ష ఎంతమందికి పడుతుంది? అది సంగతి. కాబట్టి మనము కూడా మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన ఇళ్లల్లో, సంఘాల్లో ఎవరైనా తప్పు చేస్తే నువ్వు కప్పిపుచ్చాలని ప్రయత్నించొద్దు. వాళ్ళని దేవుడి వైపు తిప్పడానికి ప్రయత్నించు. వాళ్ళు ఒప్పించి దేవుడి వైపు తిప్పడానికి ప్రయత్నించు. నీ ప్రయత్నం ఎంతో నువ్వు అంత చెయ్యి. వాళ్ళు మారారా లేదా దేవుడికి వదిలిపెట్టేసి, కానీ నీ ప్రయత్నం మాత్రము మానక నువ్వు చేయవలసి ఉన్నావు. ఏమా ఇక్కడ చూడండి, దేవుడు వచ్చే సమయానికి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, దేవుడికి పరలోక రాజ్యంలో దూతలు పోయి చెప్పారు, అయ్యా నీ కుమారుడు తప్పిపోయాడు అని. నిజంగా మన పిల్లలు ఏదైనా తప్పు చేసి నేరుగా వచ్చి వాళ్ళు మనకే చెప్తే పెద్దగా బాధ ఉండదు. మన పిల్లలు తప్పు చేస్తే ఎవడో వచ్చి, చూసావా మీ అబ్బాయి ఇట్లా చేశాడు అంటే అప్పుడు మనకు బాధ వస్తుంది. ఎందుకు? వాడు తప్పు చేసేందుకు కాదు, చేసి నా దగ్గర చెప్పలేందుకు బాధ వస్తుంది. ఎవడో చెప్పడం ఏంటి? నా కొడుకు నాతోనే చెప్పాలి కదా. ఇప్పుడు మొట్టమొదటి కుమారుడు తప్పిపోయాడు, ఆయనే దేవుడు వచ్చి ఎత్తుకుతూ ఉన్నాడు. ఎంతగా వాళ్ళు అయిపోయారంటే దేవుడి నుంచి కూడా దూరం అయిపోయి, దేవుడు ఎతికే స్థితికి దేవుని తీసుకొచ్చారంటే అది మంచి స్థితేనా? ఖచ్చితంగా కాదు. కొంచెం జాగ్రత్త చూద్దాం. అంటాడు, కమ్ అవుట్ ఆడమ్,
అని అన్నాడు. ఐ కాంట్ కమ్ బికాజ్ ఐఎమ్ నేక్. బయటికి రా ఆదాం, ఎక్కడున్నావు? ప్రభా నేను చెట్టానికి ఉన్నా. ఎందుకు బయటికి రావట్లా? దిగంబరిగా ఉన్నా అని అంటున్నాడు. హూ టోల్డ్ యూ ఆర్ నేక్? నువ్వు దిగంబరిగా ఉన్నా చెప్పిన వాడు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చే స్త్రీ. ఆమె ఏమంటుంది? ద సర్పెంట్ డిడ్ ఇట్. సర్పం చేసింది ఈ సంగతి. అది స్టోరీ. ఇప్పుడు జాగ్రత్త చూద్దాం. ఈయన సృష్టికర్త, ఈయన సృష్టించబడ్డోళ్ళు, పాపం చేయించినోడు, అంతేనా? ఇప్పుడు వాడు పాపంలోనే పడ్డాడు కిందకి. వీళ్ళు దేవుడి ద్వారా వచ్చినోళ్ళు. ఇప్పుడు వీళ్ళు వాడి మాట వినాలా, ఈయన మాట వినాలా? వినపడలేదు. ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? రాత్రి చెప్పుకున్నాం 7 దెయ్యాలు గుర్తున్నాయా? మొదటి దెయ్యం పేరేంటి? రెండోది అన్ని ఎక్కడ గుర్తుండే భాష గారు? లోపల ఉంటే ఉన్నాయి కానీ పేర్లు గుర్తుపెట్టుకుంటావి. ఇంట్లో మనుషుల పేర్లు గుర్తుండే కోపం వస్తే. ఈరోజు నేనేమంటానంటే అదే సర్పము ఇప్పుడు ఇంకా వాడు కూడా టెక్నిక్ని మెచ్చుకున్నాడు. చాలా పాజిటివ్గా ఉంటాడు నీతో పాటు. నువ్వేం చెప్పిన అవును, ఎస్ 100% ట్రూ అంటాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తామ్మా. స్త్రీలు, ప్రత్యేకించి యవ్వనస్తున్న ఆడపిల్లలు, ఎవడన్నా మీ దగ్గరికి వచ్చి నువ్వు అందంగా ఉన్నావు అంటే ఫస్ట్ వాడు మాట నమ్మకండి. ఫస్ట్ మీరు చేసిన పని అదే. ఎందుకంటే మీ ఇంట్లో మీకు అర్థం ఉంది, మీకు తెలిసి ఎలాగుంటారో. ఒకవేళ అందంగా ఉంటే ఏం చెప్పాలి? నాకు చిన్నప్పుడు నేను తెలిసి అని చెప్పండి వాడికి. అంతేనా? ఎవడు ఆమెను చెప్పలేదు ఒకళ్ళు కూడా. అమ్మ ఎందుకు చెప్పాలి భాషగా లేకలాగా చెప్తుంటే? అదే ఆడు చేసే పని. మీకు అర్థం కావట్లా. ఈరోజు ఇంకో సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. చాలామంది యవ్వనస్తులుంటారు, ప్రత్యేకించి మగపిల్లలు. వీళ్ళు ఆదివారం పూట చికెన్ షాప్కి వెళ్తారు. చికెన్ కొనడానికి కాదు, అందరూ కొనుక్కొని వెళ్తే పక్కన నుంచి ఉంటారు. ఎందుకు నుంచి రాని అడుగుతాడు షాప్ వాడు. లేదు కొంచెం కావాలి అంటాడు. ఏం కావాలండి? కొంచెం బ్లడ్ కావాలండి. బ్లడ్తో నీకేం పర్రా అంటే ఒక ఇంపార్టెంట్ పనులు ఉంది అంటాడు. సోమవారం లెటర్ ఇస్తాడు. సోమవారం లెటర్ ఇచ్చాడు. ఏముంది లెటర్లో? ఏ రక్తం? ఆడి ప్రేమ కూడా కోడి ప్రేమే. అది నాకు తెలియక అడుగుతాను. నువ్వు పరిచయం నెలగాల 3 నెలలు కాల, వాడు రక్తం తీసి రాసిచ్చాడంటే వాళ్ళ అమ్మకి నాన్నకి ఎన్నిసార్లు రాశాడు? రక్తంతో రాశాడా? ఆయన అసలు నమ్మకు. ఇంకొక ఉంటుంది, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతే ఇంట్లో నుంచి వచ్చేస్తానంటది. ఎంతకాలం తల్లిదండ్రులను పెంచారే, నువ్వు వాళ్ళు వదిలేసి వచ్చావండి, నేను వదిలేమని గ్యారంటీ ఏంది? నువ్వు ఆమె నమ్మద్దు. మీరు ఎవరు నమ్మాలి తెలుసా? దేవుణ్ణి నమ్మండి. నిర్ణయం ఆయనది నీ జీవితంలో. ఈరోజు పెళ్లి చేసుకుంటారు, రేపు కలుస్తున్నారు, ఇల్లు ఉంటున్నారు, 3 నెలల తర్వాత నాకొద్దు, నేను మంచిగా ముందు ఎలాగ అనుకోవాలి, అలాగ అనుకోవాలి. అంతకుముందు ఆ స్టోరీ ఉందంట, ఈ స్టోరీ ఉందంట. దేవుడి దగ్గరికి వెళ్తే స్టోరీలే ఉండవు. దేవుడి దగ్గరికి పోతే స్టోరీలు ఉండవు. నీ సొంత నిర్ణయాలు అయితే స్టోరీలు ఉంటాయి. కాబట్టి ప్రేమ పక్కన పెట్టు, ముందు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో. నేను సృష్టికర్తను ప్రేమించడం నేర్చుకో. నీ తల్లిని తండ్రిని ప్రేమించడం నేర్చుకో. అంతేనా? ఎప్పుడన్నా మనం బయటకు వచ్చిన తర్వాత, మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, వివాహమై బయటకు వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులకి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటాం? మాకు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడున్నోళ్ళు ఒకసారి, ఎక్కడున్నోళ్ళు? ఎందుకు ఈ మాటను మేము బాధ పెట్టాలని కదా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. తల్లిదండ్రులే నిన్ను కని నిన్ను పెంచిన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోలేకపోతుండే నీకు సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుంటావు. ముందు ఇక్కడి నుంచే కదా రావాలి. ఒక మంచి సేవకుడు చెప్పిన మాట నాకు నా హృదయానికి బాగా నచ్చిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. కనిపించే నీ సహోదరిని ప్రేమించలేకపోతే కనపడని దేవుడిని ఎలా ప్రేమిస్తావు అన్నాడు. నువ్వు దేవుడిని ప్రేమించాను ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ఇంటే వాళ్ళని ప్రేమించవు, సంఘంలో వాళ్ళని ప్రేమించవు, నేను మాత్రం దేవుడిని ప్రేమించానంటావు. నిజమేనా? అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అయితే క్రీస్తు ప్రేమ నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ నిజమైన ప్రేమ. అటువంటి ప్రేమ దేవుడికి కావాలి. అయితే చూడండి, ఇక్కడ దేవుడి దగ్గర ఉండేది మొత్తం ఒరిజినల్, అటుపక్కన ఉన్నవాడు డూప్లికేట్, మధ్యలో నీవు అనగా సంఘం అనగా యవనస్తులు అనగా ప్రతి ఒక్కరు ఉన్నారు. దేవుడేమో చేయి సాపే ఉన్నాడు, వాడేమో కాటేద్దామని ఉన్నాడు.
ఎవడి పనిలో బిజీగా ఉన్నాడు. అది ఆశ్చర్యం ఏంటంటే దేవుడిని ఎప్పటికన్నా కాపాడాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే చాలు, ఇప్పటికన్నా నువ్వు చేయి సాపితే ఆయన పైకి లాగేయగలడు. ఆశ్చర్యం చెప్తాను. చిన్న సంగతి జ్ఞాపకం చేస్తా. పేతురు ఒకరోజు యేసుక్రీస్తు సముద్రం మీద నడుస్తూ ఉంటే పేతురు, ప్రభువా ఒకవేళ అది నీవే అయితే నన్ను కూడా నడవనిమ్ము. సరే రా పేతురు అన్నాడు. జాగ్రత్త, ఏమన్నాడు? రమ్మనను ఉంది బైబిల్లో. ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఉంటే ఆయన అంటున్నాడు రా అన్నాడు. ఇక్కడ పేతురు ఉంటే ఇప్పుడు పేతురు ఏం చేయాలంటే ఎటు వెళ్ళాలి? వినపడలేదండి. ఇప్పుడు రమ్మన్నది ఎవరు? దేవుడు రమ్మంటే పేతురు పడిపోయిన ఆయనే కాపాడాలి, అంతేనా? ఇప్పుడు ఒకవేళ దేవుడు మళ్ళీ కిందకి రమ్మంటే నువ్వు పడిపోయి ఆయనే కాపాడాలి నిన్ను. నువ్వు ఆయనే వచ్చేటప్పుడు నువ్వు పడిపోతే ఆయనది బాధ్యత. నీ ఇష్టానుసారంగా తిరిగితే ఆయనది బాధ్యత కాదు. నీకు నచ్చినట్టుగా ఉంటే ఆయనది బాధ్యత కాదు. ఆయన బాధ్యత ఎప్పుడో తెలుసా? ఆయనకి లోబడినప్పుడు, ఆయన చెప్పిన క్రమంలో నువ్వు ముందుకెళ్తా. నువ్వు కొన్ని దాటలేకపోయినప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు ఆయన చెయ్యి చాపి నేను పైకి లేపగల దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నా. అపవాది వాడి పనేంటి? నీతో తప్పు చేయించడము, నీతో పాపం చేయించడము, నీతో అబద్ధం చెప్పించడము. ఆ తర్వాత వాడు వెళ్ళిపోతాడు, నువ్వు దాంట్లో ఉండిపోతావు. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడున్న చాలామంది పురుషులలో చాలా రకాల అలవాట్లోంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ అలవాటు ఏ ఒక్క చెడ్డ అలవాటు కూడా ఏ ఒక్క వ్యక్తి సొంతగా నేర్చుకోడు. ఎక్కడి నుంచి వచ్చింది? వినపడలేదండి. ఎవడో నీకు స్నేహితుడు ఉంటాడు. ఏంటి సీడు కూడా తాగలేవా, నువ్వు మగాడివి కాదా అంటాడు. అనగానే మనకి లెక్కలేని ఆవేశం వస్తుంది. వాడు అన్నాడని నువ్వు చేసావు. నీకు జీవితంలో గుర్తుపెట్టుకో, నీకు మొట్టమొదటిగా చెడ్డ అలవాటు ఎవడైతే నీకు చేశాడో వాడు నీకు ఇప్పుడు స్నేహితుడు కాదు. వాడు చేయించాడో వెళ్ళిపోయాడు, ఇంకోచాడో పనిలో ఉన్నాడు. నువ్వు మాత్రం వాడు చేసిన అలవాట్లో పడి ఉన్నావు. అది అపవాది పని. వాడు ఒక ట్రాప్ వేస్తాడు. ఆ ట్రాప్లో నువ్వు పడ్డాక వాడు కన్ఫర్మ్ చేసుకున్నాక వాడు ఇంకోటి దగ్గరికి పోతాడు ట్రాప్ వేయటానికి. వాడి పని ట్రాప్లో ఇచ్చమే. మరి ఈరోజు నీ పని ఏంటంటే ఆ ఉచ్చుల్లోంచి బయటికి రావటం, వాడి పన్నాగాల్లోంచి బయటికి రావటం, వాడి ప్లాన్లోంచి నువ్వు బయటికి రావటం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. రోజు వాళ్ళిద్దరు అక్కడ నిలబడినప్పుడు ఒక స్థితి అర్థమైంది. మేము తప్పు చేశాము, మేము పాపం చేశాము, దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ఇంకేమీ లేదు, కేవలము దేవుడి దగ్గర మాత్రమే ఉన్నది. ఆశ్చర్యం. చూద్దాం ఒకసారి. వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఇది. ఏంటి సార్ అది? వినపడలా. ఒకరి తప్పును ఒకరు కప్పిపుచ్చుకున్నాం. ఒకరి తప్పును ఒకరు కప్పిపుచ్చుకోవడం వల్ల ఇద్దరు బయటికి పోవాల్సి వచ్చింది. ఆ ఇద్దరిలో ఎవరో తప్పు చేయగా రెండో వాడు ఎమ్మటే వాళ్ళు దేవుడి దగ్గర తీసుకొస్తే ఆశ్చర్యం. భూమి మీద ఒక పోలీస్ స్టేషన్ ఉండేది కాదు, భూమి మీద ఒక హాస్పిటల్ ఉండేది కాదు, భూమి మీద ఒక కోర్టు ఉండేది కాదు. వాళ్ళిద్దరు ముందే ఒప్పుకుంటే యవనస్తుల కొడుకు సక్సెస్, కొడుకు తర్వాత వాళ్ళ జీవితాలు ఫెయిల్యూర్. ఈ కొడుకులు అలా ఉండకూడదు. తర్వాత కూడా ఈ పని చేయాలి మన మీద. ఏమని జ్ఞాపకం చేస్తాను ఇక్కడ చిన్న మాట. వారు పాపంలో పరుటకు ముందే యవనస్తుల కొడుకులో దేవుడు వారిని హెచ్చరించాడు. ఈ కొడుకులు కూడా దేనికి? పాపంలో పడుంటే బయటికి రమ్మని, నువ్వు పడకుండా ఉంటే పడమాకని చెప్పడానికి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దాన్ని తగ్గట్టుగా దీన్ని వాడుకో. ఎలాగ వాడుకుందాం? బయటికి వద్దామా, అలాగే ఉందామా? పడకుండా ఉందామా, పడదామా? దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆయన ప్రేమించిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మీకు చిన్నది చూపించేస్తే నేను ముగిస్తా. ఈయన మోషే గారు పాత నిబంధనలో. ఈ మోషే గారు ఏం చేశారు? ఒకరిని చంపి వాడిని మట్టిలో కప్పెట్టి పారిపోయాడు. 40 ఏళ్ళు పట్టింది. ఒకరిని కప్పి పెట్టేసి పారిపోయాక 40 ఏళ్ళు పట్టింది ఆయనకి. మరి మనం కూడా ఏదైనా తప్పు చేసి కప్పెడితే నీకు ఎంతకాలం పడుతుందో ఆలోచించుకో.
అయితే దేవుని దగ్గర ఏం చేద్దాం? ఆదాము తప్పిపోయిన కుమారుడే, మోషే తప్పిపోయిన కుమారుడే. 40 ఏళ్ళకి మోషే వెనక్కి వచ్చాడు, ఆదాము మళ్ళీ వెనక్కి రాలేకపోయాడు. అయితే దేవుడు ఏం చేశారంటే ఈరోజు నీకు నాకు అవకాశం ఇచ్చాడు వెనక్కి రావటానికి, వాక్యం దగ్గరికి రావటానికి, సరి చేసుకోవటానికి. ప్రతి ఒక్కటి సరి చేసుకోవడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఏ ఒక్క అవకాశమో మనం విడిచిపెట్టద్దు, త్వరగా వెనక్కి వచ్చేద్దాం. ఈరోజు దేవుడు మనల్ని కేకేసి పిలుస్తున్నాడు, చేజా పిలుస్తున్నాడు. నువ్వు నా వద్దకు వచ్చినట్లయితే, నీ సమస్య నా దగ్గర పడేసినట్లయితే నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. నేను నీ పక్షం ఉంటానంటున్నాడు. నీ బలహీనతలు తీసివేస్తానంటున్నాడు. నిజంగా నీ బలహీనతలు పోవాలనుకుంటే ఈ రోజే నీ నిర్ణయం మంచి నిర్ణయం ఎందుకు అవ్వకూడదు? నీ ఒప్పుదల ఎందుకు మేలైందిగా ఉండకూడదు? ఒప్పుకుందామా? ఒకసారి సంతోషంగా ఒప్పుకుందామా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.